వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం మనం. పిఠాపురంలో వర్మకు కొత్త చిక్కులు అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. నిజానికి చూసినట్లయితే ఎన్విఎస్ఎస్ వర్మ ఈయన పూర్తి స్థాయిలో పిఠాపురంలో పేరుకి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా వర్మ ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పిఠాపురాన్ని పూర్తి స్థాయిలో తనకు ఒక సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో వర్మ సక్సెస్ అయ్యారు. ఆ స్థాయిలో తనకు అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. ఆ స్థాయిలో వర్మకు పూర్తి స్థాయిలో ఒక పట్టు ఉంది పిఠాపురం కాన్స్టిట్యున్సీ మీద. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి జనసేన సాక్షాత్తు ఆయన జనసేన అధినేత అలాంటి పవన్ కళ్యాణే ఎన్నికల సమయంలో వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది. వర్మను తాను ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. వర్మ కారణంగానే తను గెలిచానంటూ గెలిచిన తర్వాత కూడా వర్మకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేశారు. అలాంటి వర్మ ఈరోజు జనసేన వైపు నుంచే సఫికేషన్ ఎదుర్కొంటున్నారా అన్న చర్చ జరుగుతోంది అక్కడ. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి మనం చూసినట్లయితే పిఠాపురం ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ. యాక్చువల్గా ఏదైతే వర్మ విషయంలో మాత్రం టీడీపీ కొన్నిసార్లు దోబూచులాటాడుతూ వచ్చినప్పటికీ బట్ టీడీపీకి ఆయన మెజారిటీ టైమ్స్ లాయల్టీగా ఉంటూ అయితే వచ్చారు. గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా బట్ అక్కడ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా ఆయన అదే పని చేసుకుంటూ వచ్చారు గత 5 ఏళ్లుగా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో. అయితే ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతోని బీజేపీతోని జతకట్టారో ఆయన ఎన్డీఏ కూటమిని మొత్తానికి ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేయడంలో పవన్ కళ్యాణ్ కొంతమేరకు సక్సెస్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ విషయంలో లాస్ట్ మినిట్ వరకు కూడా కొంత సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి పోటీ చేశారు. మరోసారి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని కూడా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అందుకు మొగ్గు చూపడం జరిగింది. ఎక్కడైతే తాను ఓడానో అక్కడే పోటీ చేయాలని. కానీ లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ చేయించుకున్న సర్వేస్ కావచ్చు, కుటుంబం వైపు నుంచి వచ్చిన కొన్ని లెక్కలు కావచ్చు, ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. నిజానికి చూస్తే ఆయన వారాహయాత్ర సమయంలోనే పిఠాపురం మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వారాహయాత్ర ఎక్కువ రోజులు పిఠాపురంలోనే చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్దలతోని కూడా భేటీ అయ్యారు. పలు సంఘాలతో కూడా భేటీ అవుతూ వచ్చారు. పిఠాపురం మీద శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అంటూ పిఠాపురాన్ని నిజంగానే చాలాసార్లు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు భీమవరం కాకుండా పిఠాపురం ఫస్ట్ ఆప్షన్గా కనిపించింది. అందుకు అందరూ కూడా వెల్కమ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పిఠాపురాన్ని ఎంచుకున్నారు ఆయన. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో అప్పుడు వర్మకు పూర్తి స్థాయిలో చిక్కులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆయన చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు ఆ సీట్ మీద. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు స్వయంగా వర్మను పిలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే పిఠాపురం పవన్ కళ్యాణ్కే అన్న చర్చ ఎప్పుడైతే జరిగిందో ఆబ్వియస్లీ అక్కడ వర్మ అనుచరులంతా కూడా నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఆ వర్మను పిలిపించుకోవడం జరిగింది. ప్రైవేట్గా ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. పార్టీ నుంచి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఉంటుందంటూ సీరియస్గా ఆయనకు ఒక హామీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కన్విన్స్ చేశాడో ఇక అటువైపు నుంచి చూస్తే సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేస్లో ఉన్నారు కాబట్టి వర్మ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు మాటకు కన్విన్స్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్న క్రమంలో ఆయన చేయించుకున్న సర్వేస్ కావచ్చు, ఆ జనసేన వైపు నుంచి వచ్చిన బ్యాక్ ఎండ్ కావచ్చు, వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిందే అన్న చర్చ జరిగింది. దాన్ని నిజంగానే చాలా సీరియస్గా తీసుకుని పవన్ కళ్యాణ్ వర్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వర్మని కన్విన్స్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. తన గెలుపులో కీలక భాగస్వామ్యం కావాలంటూ కూడా అడగడం జరిగింది. నిజంగానే జనసేన నేతల కంటే ఎక్కువగా వర్మ ఆ ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా కూడా తానే ప్రచారం చేశారు పిఠాపురంలో. అది పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. అందుకే ఎన్నోసార్లు వర్మను ఆయన ప్రేస్ చేసే ప్రయత్నం చేశారు, ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యే కావడం జరిగింది పిఠాపురం నుంచి. తన గెలుపులో వర్మ పాత్ర చాలా ఉందంటూ పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు గెలిచిన తర్వాత వర్మ తనను కలిసిన క్రమంలో కూడా. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమి సర్కార్ కూడా ఏర్పడింది. బాబు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వర్మకు పోస్ట్ ఏంటి అనే చర్చ అయితే చాలా రోజులుగా నడుస్తూ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆయనకి రాజ్యసభ ఇస్తారని ఒక దశలో ప్రచారం జరిగితే ఆల్రెడీ రాజ్యసభ సీట్లు కూడా అయిపోయినాయి, ఎంపీ కూడా అయిపోయింది. ఇక అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్సీని ఇవ్వబోతున్నారు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. అయితే ఆల్మోస్ట్ ఎమ్మెల్సీలు ఎంపిక కూడా పూర్తవుతున్నా బట్ పదవుల విషయంలో మాత్రం వర్మ మీద ఎందుకు అధిష్టానం ఫోకస్ పెట్టట్లేదు అనేది అయితే మరొక చర్చ జరుగుతూ వచ్చింది. ఇక ఇదే సమయంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు 1 by 1 ప్రకటన చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో వర్మకి నామినేటెడ్ పోస్ట్ కూడా ఎందుకు ఇవ్వలేదనే డిమాండ్ ఆయన అనుచరుల నుంచి ఉంది. ఇక ఇదే సమయంలో స్థానికంగా జనసేన శ్రేణులతో ఈ మధ్య ఒక నెగోషియేషన్ అయితే వచ్చింది తెర మీదకి. ఈ క్రమంలోనే స్థానిక ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తోని
వర్మకు విభేదాలు ఉన్నాయి. ఉదయ్ శ్రీనివాస్ వర్సెస్ వర్మ అనే ఎపిసోడ్ కొంతకాలం నడిచిందనే చర్చ కూడా వచ్చింది. ఆ లీకులు కూడా బయటకు వచ్చాయి. బట్ పవన్ కళ్యాణ్ అందరినీ బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు పార్టీ వైపు నుంచి. ఇక ప్రతి విషయంలో వర్మ ఒక అడుగు ముందుకేస్తామంటే అక్కడ ఆయన 4 అడుగులు వెనక్కి లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పిఠాపురం కాన్స్టిట్యున్సీలో. పూర్తి స్థాయిలో వర్మని ఫేడ్ అవుట్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది ఆయన అనుచరులు చెప్తున్న మాట అక్కడ. ఇక ఈ వివాదం చిలికి గాలివాన్గా మారుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా ఒక రఘురామకృష్ణరాజు కావచ్చు, ఒక వర్మ లాంటి వాళ్ళు కావచ్చు, సాంప్రదాయాల విషయంలో ఎస్పెషల్లీ సంక్రాంతి కోడి పందాల విషయంలో చాలా అలర్ట్గా ఉంటారు. చాలా ఎప్పుడు కూడా అంతే స్మార్ట్గా వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఏకంగా రఘురామ్ అయితే కోర్టుకు కూడా వెళ్ళున్నారు కోడి పందాలు వద్దు అన్నందుకు. ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది ఆ కేసు కూడా. సో అలా వర్మ ఎప్పుడు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో అలాంటిది ఈరోజు పూర్తి స్థాయిలో అటు జనసేన వైపు నుంచి ఆయనకి ప్రెజరైజ్ అవుతూ ఉందనే చర్చ ఉంది. జనసేన లోకల్గా ఉన్న జనసేన నేతలు పోలీసులను పంపించి మరీ వర్మకు వార్నింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే పిఠాపురం కేంద్రంగా కోడిపందాల బరులు పెట్టొద్దు అని చెప్పి కూడా వర్మకి పోలీసుల నుంచే వార్నింగ్లు వెళ్తూ ఉన్నాయనే చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ఎలాగైనా సరే వర్మని పూర్తిగా ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచన జనసేన వైపు నుంచి జరుగుతూ ఉంది. జనసేనలో కొంతమంది పవన్ కళ్యాణ్ చెప్తున్నా వినకుండా ఆ స్థాయిలో వర్మని ఫేడౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడి నుంచి వస్తున్న ఒక సమాచారం అని అనుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ఇక ఆల్మోస్ట్ సంక్రాంతి రాబోతుంది. ఒకవైపు ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వాళ్ళు చేసుకునే కోడి పందాలు ఏదైతే ఉన్నాయో ఆ బర్రెలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు పోటీదారులు అంతా. పోటీగా బెట్టింగ్లు కూడా జోరుగా స్టార్ట్ అయిపోతున్న పరిస్థితి. కోర్టులు చెప్పినా, పోలీసులు ఆంక్షలు విధించినా కూడా ఆ సాంప్రదాయాన్ని ఒక జల్లికట్టు తరహాలోనే గోదావరి జిల్లాలో ఎప్పటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ క్రమంలోనే వర్మ చాలా సీరియస్గా ఈ విషయంలో ఆయన ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ కోడి పందాల విషయంలో. బట్ ఆ ఇష్యూలో మాత్రం ఈసారి ఆయన్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది జనసేన వైపు నుంచి అని కూడా ఆయన అభిమానులు వాపోతూ ఉన్నారు. పదవుల విషయంలో అలాగే చేస్తూ వచ్చారు. బట్ ఎమ్మెల్యే సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కోసం అదే స్థాయిలో ప్రచారం చేసిన వర్మను మాత్రం ఈరోజు సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది అందరూ చెప్తున్నమాట. నిజానికి మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మాత్రం వర్మతో అదే బాండింగ్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. పార్టీ వైపు నుంచి కూడా ఆయన మీద అంతే స్థాయిలో ఫోకస్ ఉంది. వర్మకి ఏ పదవి ఇస్తే ఆయన ఫిట్ అవుతారనే చర్చ అయితే నిజంగానే జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో, అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేన శ్రేణులు మాత్రం వాంటెడ్లీ కొంతమంది కావాలనే ఆయన ప్రవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఒక చర్చ. ఇప్పటికే చాలాసార్లు ఆయన బయటకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది 2-3 ఇష్యూలో. ఏదైతే జనసేన శ్రేణులతో వాగ్వివాదం సందర్భంలో కూడా ఆయన బయటికి రావడం జరిగింది ఇటీవలే. సో అదే స్థాయిలో ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడనే పేరుంది వర్మకు. అలాంటి వర్మను కూడా వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చ. మరి ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ సీరియస్గా ఫోకస్ పెట్టాలనేది స్థానికంగా ఉన్న వర్మ అభిమానులు కానీ అదేవిధంగా వర్మ సన్నిహితులు కానీ కోరుకుంటా ఉన్నారు. మరి వర్మ విషయంలో పవన్ కళ్యాణ్ నిజంగానే ఎలా స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.